హాయ్ అండి, దిస్ రూపీ హియర్. నేను లాస్ట్ టైము మీతోటి స్కామ్స్ గురించి మాట్లాడినా కదా. మీకు సేమ్ థింగ్ చెప్తే బోర్ కొడుతుందని చెప్పేసి ఇప్పుడు కొంచెం టాపిక్ చేంజ్ చేసినాను. ఇదివరకు ఒకసారి నేను లక్ష్మీదేవి గురించి ఒక వీడియో పెట్టినా అండి. థింగ్ ఏంటంటే ఆ వీడియోలో కొంచెము అది జూమ్ నుంచి తీసిన అనమాట. అప్పుడు నా దగ్గర దీంట్లో ఏమంటారు ఐఫోన్లో నాకు అయిపోయింది అనమాట, డేటా అయిపోయింది. ఇంకా మళ్ళీ వేరే పే చేయడం ఎందుకనేసి అది వచ్చేదాకా ఆగలేక దాంట్లో పెట్టినాను. సో దాంట్లో వాయిస్ కొంచెము ఆడ్గా ఉంది, కొంచెం సరిగ్గా వినిపించలేదు. కాబట్టి అది డిలీట్ చేసేసి ఇది కొత్త వీడియో పెడుతున్నా అనమాట మీకు. సో మోస్ట్ ప్రాబ్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ మెసేజే ఉంటుంది, బట్ డిఫరెంట్ అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేందంటే లక్ష్మీదేవి ఎవరిని నచ్చుతుంది అండ్ హౌ టు అట్రాక్ట్ ది మనీ, అండ్ మనీ ఇంటికి రావాలంటే మనము ఎట్లాంటి కర్మలు చేయాలి అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, ఇదండి లక్ష్మీదేవి అంటే మామూలుగా ఇది ఫౌంటైను, లోపల ఒకటి క్రిస్టల్ ఉంటుంది, దాని నుంచి బుడుకు 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 అని నీళ్ళు వస్తుంటాయి అన్నమాట, ఫౌంటైన్ లాగా. ఓకే, ఇది అమ్మవారిది విగ్రహం. అది నేను మీకు లాస్ట్ టైం చెప్పినా కదా, శ్రీరామనవమి అప్పుడు అది నల్లబుసల కొలుసు కొన్నా అని దానికి. సో ఓకే, సో ఇది మ్యాటర్కి వస్తే ఏంటంటే ఇది పెద్ద వీడియో ఏం కాదు యాక్చువల్గా. కానీ లాస్ట్ టైం నాకు ఆ వీడియో పెట్టినప్పుడు నేను అన్నీ కూడా కొనలేదనమాట. సో ఏమేమి లక్ష్మీదేవి సుగంధ ద్రవ్యాలు ఇష్టపడుతుంది, దానికి ఇల్లు ఎట్లా పెట్టుకుంటే ఇష్టము, ఎట్లాంటి కర్మలు చేస్తే యూనో మనీ ఎక్కువ అట్రాక్ట్ కావచ్చు, హౌ టు మేనేజ్ మనీ అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, నా వీడియోస్ కొంచెం పెద్దగా ఉంటాయండి. థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటాయి. బట్ మీకేం బోర్ కొట్టదు. కాబట్టి ప్లీజ్ దయచేసి చూడండి, షేర్ చేయండి అందరితోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే. ఓకే అండి, ఫస్ట్ థింగు లక్ష్మీదేవి ఏంటంటే అది చాలా జన్మలు అనేది లక్ష్మీదేవి పుట్టింది. అంటే ఒక ఆడపిల్లలాగా చాలామందికి పుట్టింది. భృగు మహర్షికి పుట్టింది, శంఖచూరు వైఫ్ను పెళ్ళిలాగా ఆమె ఒక రాజు కుటుంబంలో పుడుతుంది, పెళ్ళి చేసుకుంటుంది. యూనో సీతమ్మ వారిలాగా, యూనో మీకు తెలుసు కదా, ఇక రుక్మిణి లాగా అష్టలక్ష్మిలాగా కృష్ణునికి భార్యలు అవుతుంది. అట్లాగా లక్ష్మీదేవి ఎన్నో పుట్టుకలు పుట్టిందండి ఇప్పటికీ. అదేంటంటే అది లోక రక్షణ కోసం అన్నమాట. లక్ష్మి యాక్చువల్గా స్వచ్ఛమైనది. దానికి మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లాంటి కర్మలు చేస్తే అండ్ ఎట్లాంటి కర్మలు చేస్తే ఇష్టపడుతుంది, ఎట్లాంటి చేయకూడదు లక్ష్మీదేవికి అనేది చెప్తాను. ఓకే, ఎందుకంటే ఏంటంటే మనం ఇంటి ముందు సాన్పి జల్లి, ముగ్గేసి, పెండ తీసుకొచ్చి పెండతోటి సాన్పి జల్లి, మన గోమూత్రం నెత్తి మీద వేసుకొని అదంతా కొంచెం చేసేది. ఇంటికే ఆవులు తీసుకొచ్చి పాలు పోసేది, చిక్కటి పాలు, అవన్నీ కూడా ఇప్పుడు పోయినాయండి. ఎందుకంటే ఇది రోజు వస్తూ ఉంటే ఇదివరకు రాగా ఎట్లుంటుంది, ఇంటికి వచ్చి పాలు ఎవడు పోస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇంకా కొంచెం కొన్ని ప్లేస్లలో ఉందేమో, కానీ ఇప్పుడు అంతా ప్యాకెట్లు కదా ఇండియాలో కూడా. ఇక్కడ అన్ని కాటన్స్, ఇంత పెద్ద కాటన్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ ఈవెన్ నేను యూకేకి వచ్చిన కొత్తలో కూడా బాటిల్స్లల్లో మిల్క్ మ్యాన్ వచ్చి పెట్టిపోయేది బయట. సో అప్పటికి అంటే సూపర్ మార్కెట్లు అవి వచ్చినాయి, కానీ ఇంకా అక్కడనే కాస్ట్ ఎక్కువ ఉండేది. బయటక ఇంట్లో వచ్చి బాటిల్స్ చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ అలా పెట్టి వేసిపోయేది అనమాట. కానీ పిల్లలకి ఇట్లా తీసుకుంటే కానీ ఏం చేసేదంటే మాకు బాటిల్స్ మామూలుగా ఖాళీ అయిన బీర్ బాటిల్ అట్లాంటివి ఉంటాయి, అన్నీ మన మున్సిపాలిటీ వచ్చి తీసుకుపోతాడు అన్నట్టు. వాడు తీసుకుపోతున్నాను ఆ డబ్బా బోర్లిచ్చి పోయేదన్నట్టు మిల్క్ మ్యాన్. సో ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. బట్ మామూలుగా లక్ష్మీదేవికి ఏమి ఇష్టము అనేది, ఎట్లా ఉంటే ఇష్టం అనేది చెప్తున్నా ఇప్పుడు ఫస్ట్ టాపిక్. ఓకే,
లక్ష్మికి ఫస్ట్ పాలు, పెరుగు, పాలతోటి ఏది చేసినా కోవా అట్లాంటివన్నీ ఇష్టపడుతుంది నైవేద్యంగా. ఓకే. సెకండ్ థింగు, దానికి ఇల్లు నీట్గా పెట్టుకోవాలండి. క్లియర్ కట్ నీట్గా ఉండాలి. ప్లస్ ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూడా నైట్ టైము అంట్లు ఇవాళ రేపు ఏంటంటే జనాలు బాగా జాబ్లలోకి పోయి, నేనైతే జాబ్ చేసినా సరే ఇంట్లో అంట్లన్నీ క్లియర్ అప్ చేస్తాను. నేను నైట్ టైం కూడా ఇంట్లో ఉంచనియను. మామూలుగా కొన్నిసార్లు అన్ని డిష్ వాషర్లో పడేస్తా. థింగ్ ఏంటంటే క్లీన్గా ఉంచుకొని మొత్తము నైట్ టైం కూడా అది మొత్తం సింక్ మొత్తం క్లియర్ అప్ చేసి నీట్గా పెట్టుకుంటే ఇల్లు శుద్ధిగా ఉంటే వస్తుంది అనమాట లక్ష్మీదేవి వచ్చి. ఇంకా అది చెంచల్ కదా, అది ఒక దగ్గర ఉండదు, డింగ ఉరుకుతుంది. అది ఒక దగ్గర ఉండదు, దాని కాలు నిలవదు అనమాట. కానీ థింగ్ ఏంటంటే నీట్గా పెట్టుకుంటూ వస్తుంది, పైసలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ముగ్గులు వేస్తే బెటర్, కానీ ముగ్గులు ఇవ్వాలి రేపు ఎవడెత్తలేదు. ఆ ముగ్గులు వేసుడు కూడా వస్తలేదు ఇవ్వాలి రేపు పోరగాళ్ళకు. అండ్ మా అమ్మ అయితే అని నేర్పింది నాకు, అట్లాంటివి ఏం లేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే శుభ్రత ఒక్కటే కాదు. అండ్ థర్డ్ థింగ్, మనకు పీరియడ్ వస్తుంది కదా, పీరియడ్ వచ్చినప్పుడు కూడా బీ కేర్ఫుల్. నార్మల్గా కూడా మనము చెడీలు బయట పిండి దాని తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తాను నేనైతే. సో మామూలుగా సర్ఫ్ ఒక కంటైనర్లో పెట్టుకొని కంపల్సరీ నేను బయట పిండే లోపల వేస్తా. అండ్ ఈవెన్ పీరియడ్ వచ్చినప్పుడు కూడా పీరియడ్ బట్టలు సపరేట్గా వేసేసి ఆ పీరియడ్ అంతా వచ్చిన ఫస్ట్ రోజు, థర్డ్ డే అండ్ ఫిఫ్త్ డే, ఆ 3 రోజులు కంపల్సరీ తలకు పోసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా. అండ్ సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు ప్రతిసారి మగోళ్ళు ఆడోళ్ళు ఇద్దరు కూడా తలస్నానం చేయాలి. అది కూడా షాంపూ పెట్టుకొని ప్రాపర్గా తలస్నానం చేయాలి. అండ్ మంగళవారము మామూలుగా తలకు పోసుకోకూడదు. ఓకే, అది సంగతి. ఓకే. అండ్ అప్పుడు ఏం చేయాలంటే పీరియడ్ వచ్చినప్పుడు పక్క బట్టల కానించి ఎవ్రీథింగ్ మొత్తం ఇల్లంతా శుద్ధి చేసి నీట్గా పక్క బట్టల కానించి మొత్తం మీ బట్టలు పక్క బట్టలు మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం ఉతికేసి పక్క బట్టలు కూడా నేనైతే ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఉతుకుతా కంపల్సరీ. అంటే ఇంకా ఇండియాలో అంటే ఎండ ఉంటుంది, కానీ మాకు ఇక్కడ చలికాలం అయితే అసలు వారానికి ఒకసారి ఉతుకుతాయి. ఎందుకంటే మా వాసన ఏం రావు నా దగ్గర. ఎప్పుడు 24/7 సెంట్ స్మెల్లే వస్తుంది, నా దగ్గర స్మెల్ రాదు అసలు. పక్క బట్టలు కూడా ఇప్పుడు మా అమ్మనైతే అదే అనేది, నీకైతే బట్టలు ఉతుకుడు కూడా వేస్ట్ నీ బట్టల రూపీ అనేది. ఎందుకే అంటే ఇక ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది, అసలు వాసనే వస్తలేవు అనేది. కానీ కంపల్సరీ ఒకసారి ఇడిచినామంటే కంపల్సరీ ఆ బట్టలు ఉతకాల్సిందే. కాబట్టి పక్క బట్టలు అవన్నీ చేసేసి ఫ్లోర్ అంతా ప్రాపర్ డిస్ఇన్ఫెక్ట్ పెట్టి క్లీన్ చేసేసి మొత్తం ఫర్నిచర్ కూడా అంత నీట్గా తుడిచి పెట్టుకోవాలి. మనకు పీరియడ్ అయిపోయిన ప్రతిసారి ఆడోళ్ళు చెప్పేది నేను. ఈ మధ్యన పీరియడ్లు వేసుకొని స్నానాలు కూడా చెప్తలేరు జనాలు. ఆ నైటీ గుడ్డలు వేసుకొని ఆ బ్రాలల్లో పెట్టుకొని తిరుగుతురు గలీజ్గా. అట్లా చేస్తే అస్సలే రాదు, అది దానికి అసహ్యం. అట్లుంటాయి. ఆడపిల్ల అంటే ఎప్పుడు పొద్దుతమాన ఆ నైటీ బట్టలు వేసుకొని ఉండు కాదు, కంపల్సరీ పొద్దున మొహం కడుక్కొని స్నానం చేసేసి నీట్గా తయారయ్యి మంచి బట్టలు వేసుకోవాలి. చీరలు అవి కట్టుకోవాలి, కానీ ఇవాళ రేపు చీరలు ఎవరు కట్టుకుంటారు? నార్మల్ డ్రెస్ వేసుకున్నా సరే, నేను కూడా ఏం చీరలు కట్టుకోను ఎవ్రీడే, బట్ నార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో డ్రెస్సెస్ స్కర్ట్స్ ఏదో ఒకటి ప్రాపర్గా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి అది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కంపల్సరీ తులసికి పూజ చేయాలి. బట్ తులసి దగ్గర చాలామంది తప్పు చేసేది ఏంటంటే ఈ అగరబత్తులు ఉంటాయి కదండి, అగరబత్తులు ఏంటంటే దేవుని దగ్గర పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే తులసి దానికి బర్న్ అవుతుంది, అంటే కాలిపోతుంది. కాబట్టి అమ్మవారిని కాల్చినట్టు అవుతుంది కదా, అది అశుభం కాదు, అది శాపం పెడుతుంది లక్ష్మీదేవి. అది కాలిస్తే దాన్ని అది చెడు కర్మ కదా. కాబట్టి ఏమవుతుందంటే నీకు పావర్టీలోకి వెళ్ళిపోతావు. సో ఇట్స్ నాట్ గుడ్. సో డోంట్ డూ దాట్. కావాలనుకుంటే కింద దీపం పెట్టండి, అగరత్తులు మాత్రం కూర్చోకండి ఈ తులసి కోటలో. డోంట్ డూ దట్. చాలామంది మిస్టేక్ చేస్తారు అది. అండ్ కంపల్సరీ అంటే పసుపు కుంకుమ గడపలకి రాసేది, కానీ ఇప్పుడు ఇవాళ గడపలు ఎవరికి ఉండట్లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కనీసము జస్ట్ ఒక కుంకుమ బొట్టన్న పెట్టండి ముందు, ఏంటంటే ఎటువంటి చెడు రాదు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఈ నవధాన్యాలు ఈ ఎర్ర బట్టల చుట్టి
మామూలుగా గుమ్మానికి ఏలాడదీయండి. ఇక్కడ యూకేలో మాకు గుమ్మడికాయలు అవి ఇవి అంటే కష్టము అండ్ జనాలు వింతగా చూస్తారు కానీ, కాబట్టి అట్లాంటిది కడితే ఏంటంటే రెడ్ బట్ట ఏం చేస్తుందంటే చెడును లోపలికి రానియడు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఈ స్వస్తిక్ ఉంటుంది కదా, స్వస్తిక్ కుంకుమతోటి గుమ్మానికి ఇటు సైడు అటు సైడు ఎడమ సైడు కుడి సైడు రెండు సైడ్లు కూడా స్వస్తిక్ కుంకుమతోటి వేసేసి మధ్యన పసుపు బొట్టు పెట్టేయాలి. ఒక బొట్టు పసుపుతో పెట్టాలి. పెట్టి ఏంటంటే ఇటొకటి అటొకటి ఒక చిన్న గ్లాస్ కంటైనర్లో సాల్ట్ పెట్టండి. ఇంట్లో ప్రతి మూలకి సాల్ట్ పెట్టుకుంటే మంచిది. బట్ ఆ సాల్ట్ ఎవ్రీ 2 డేస్కి ఎవ్రీ 3 డేస్కి ఒకసారి తీసేసి మళ్ళీ కొత్త సాల్ట్ పోయండి. అది కూడా రాక్ సాల్ట్ అంటే గల్లుప్పు పెట్టాలి. ఓకే, నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు, బట్ గల్లుప్పు అయితే బెటర్. ఓకే, హిమాలయన్ సాల్ట్ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే అది చెడు నెగిటివిటీని తీసేస్తుంది. ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు జనాలు ఇళ్ళకు, ఎస్పెషల్లీ ఇండియాలో. ఇక్కడ అంటే మాకెవరు రాని అని నేను కానీ, కాబట్టి ఏంటంటే ఎటువంటి చెడు దోషాలు అట్లాంటివి ఉంటే లోపలికి రానియదనమాట. అండ్ అది సాల్ట్ లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, అదొక టిప్పు. సో చెయ్యకూడని పనులు ఏంటంటే లక్ష్మీదేవికి పిల్లల్ని హింసించడము, భార్యలను కొట్టడము, మీరే అటాక్ చేయడము, భార్యను పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మోసం చేయడము, పైసలు ఈ బ్లాక్ మ్యాజిక్లని ఇవ్వని అవ్వని చేయడము, ప్లస్ పైసలు చెడుకు ఖర్చు చేయడము, గ్యాంబ్లింగ్లలో ఖర్చు చేయడము, కెసినోలలో ఖర్చు చేయడము. వస్తే పర్లేదు, ఓకే నువ్వు 50 పౌండ్లు పెట్టుకో, సరే అది అట్లా అంటే కంపల్సరీ ఎవడుంటున్నాడు ఇవాళ రేపు ఎవరి ఇష్టం వాడు. కానీ నేను ఎవరిని ఫోర్స్ చేయట్లా, బట్ చెప్పేది ఏంటంటే ఒక 50 పౌండ్లు పెట్టి నువ్వు 50 రూపాయలు పెట్టి నువ్వు ఏదో పోయినవు 50 రూపాయలు ఖర్చు పెట్టినావు అనుకో, నువ్వు 2000 5000 లూజ్ అయినావు అనుకో, అప్పుడు లక్ష్మీదేవిని నువ్వు డిస్రెస్పెక్ట్ చేసినట్టే కదా. కాబట్టి ఏంటంటే అట్లాంటివి నచ్చమన్నమాట. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దట్. ఓకే, 50 రూపాయలు పెడితే 2000 వచ్చినాయంటే తీసుకొని ఇక బోరింగ్ మళ్ళీ అమ్మ మళ్ళీ టెంప్ట్ అయిపోయి మళ్ళీ పెడతా అంటే మొత్తం ఇంకా లక్ష్మీదేవి పోతుంది, కోపం వస్తుంది, దానికి శాపం పెడుతుంది. కాబట్టి అమ్మ నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తావా అని, కాబట్టి అట్లాంటివి చేయడము. ప్లస్ నిజం మాట్లాడకుండా ఎప్పుడు పొద్దుతమానం అబద్ధాలు మాట్లాడము, ఒకళ్ళ మీద నిందలు వేయడము, ఒకళ్ళని కామెంట్ చేయడము, దేవుని గుడికి పోకుండా కూడా పాప కర్మలు చేసుడు, జనాలను చంపడము, ఇల్లీగల్గా వేరే వాళ్ళ పైసలు దొంగతనాలు చేసుడు. అంటే ప్రాపర్గా నీకు కావాలనుకుంటే స్వయం కృషి చేయమంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. సో కష్టే ఫలి, నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించుకో, దానికి ఇష్టం, నో ప్రాబ్లం. బట్ కష్టపడకుండా వేరే వాళ్ళ దొబ్బుకుంటా, అమ్మ వీళ్ళకున్నాయిగా నేను దొబ్బుకుంటా అంటే ఎవడైనా చెట్లు అనేది అది పైసలు అనేది డబ్బు ఎవరికి చేయదండి. కానీ థింగ్ ఏంటంటే డబ్బులు చెట్లకు కాస్తలేవు కదా, ప్రతి ఒక్కళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు సంపాదించుకుంటారు కదా కష్టపడే. ఎవరికైతే ఉట్టిన పుణ్యానికి ఎవడు పుక్కడికైతే ఎవడు ఇస్తలేడు కదా నీకు. కానీ వామో వీళ్ళకి సంపాదిస్తున్నాడు, దీనికి మంచిగా పైసలు ఉన్నాయి, దీనికి కష్టపడుతుంది, దీనికి మొత్తం కష్టపడుతుంది, పైసలు సంపాదిస్తుంది, నేను దీని దగ్గర నుంచి గుంజుకుంటా అని చెప్పేసి కావాలని కోర్టులలో కేసులలోకి తీసుకుపోయి నువ్వు పెట్టుకున్న సంపాదన కూడా మొత్తం గుంజుకునుడు అండ్ పిల్లల్ని గుంజుకునుడు. అక్రమంగా పిల్లల్ని గుంజుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు పిల్లలు మీ దగ్గర ఉంటే మీకు పెద్దిల్లు వస్తుంది, లేకపోతే వాళ్ళకి చిన్నిల్లు వస్తుంది, ఆర్ నీకు ఎక్స్ట్రా 75% ఆఫ్ ది మనీ వస్తుంది అనమాట. ఎందుకంటే పాపకు కూడా ఇంక్లూడింగ్ అవుతుంది. కాబట్టి చాలామంది డివోర్స్ కేసులలో మోసం చేస్తారు, అది నేను తర్వాత చెప్తాలేండి. అట్లాగా దొంగతనంగా మోసాలు చేసేసి పిల్లల్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడు, పిల్లల్ని కొట్టడము, పెద్దోళ్ళను భార్యను సెక్స్ విషయంలో కానీ ఇన్ ఎనీ ఫామ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హర్ట్ సంబడి, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ క్రైమ్. ఓకే, అది ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ది క్రైమ్ అండ్ ఇఫ్ యూ బికాస్ ఆఫ్ ది గ్రీడీ యూ కెన్ టేక్ ది money from the people like a corruption or anything like that, అట్లాంటివి ఉన్నా కానీ you will go to poverty because Goddess Lakshmi is going to curse you
forever, and you're going to terminate by your job, and your truth will be come out, even though if you are going to put it in a secret, and she's going to curse you basically, and you will go to poverty. Don't think that oh, I am the best, I am the god, I am this, I am that, and no one can catch me. Don't think like that. God is there. She is watching everyone. She is the ruler of the wealth. You are not. She is a golden goose. She knows. She can see everyone. ఓకే. బాగా ఈగోల మీద కూర్చొని ఖండకావరంతో పిచ్చకుండ్ల వేషాలు వేసి పిచ్చి పిచ్చి వాటికి పెట్టకండి పైసలు. ఆల్కహాల్కి పెట్టుడు, ఆల్కహాల్ తాగుడు, అన్నీ ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నా, ఇప్పుడు ఈవెన్ స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, సెక్స్, ఎనీథింగ్ ఎడిక్షను, అండ్ ఆడోళ్ళని రోజుకో ఆడదాన్ని యూజ్ చేసుకొని వదిలేయడము, సైడ్ పీస్, యూనో కైండ్ ఆఫ్ థింగ్, అండ్ వన్ నైట్ స్టాండ్స్, అండ్ సైడ్ పీస్ లాగా యూజ్ చేసి ఓకే యువర్ ఆప్షన్ పిస్ ఆఫ్, ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ చూస్ ది అదర్ వన్, అండ్ మళ్ళీ ఇంకో దాంతో పండుకొని మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దాంతో పోయి మళ్ళీ దాన్ని వదిలేసి, డోంట్ డూ దాట్. అట్లాంటివి చేస్తే అమ్మవారు, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ వర్కింగ్, యూ వోంట్ గెట్ ది మనీ, బికాస్ యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ గాడెస్ లక్ష్మి. ఎందుకంటే నువ్వు ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ. సో వెనకటి ఎట్లుండేనండి, ఓకే నీకు ఒక పర్సన్ నచ్చితే గో అండ్ చూస్ ది పర్సన్, మ్యారీ హర్, హ్యావ్ ఎ చిల్డ్రన్, టేక్ ది రెస్పాన్సిబిలిటీ. నీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేదనుకో, నీకు రోజుకో ఆడది కావాలనుకో, పొయ్యి పండుకో, నువ్వు డిసీజెస్ తెచ్చుకో, సావు, చివరికి ఏడ్సో ఏదో వచ్చి సత్తో పీడ వదిలిపోద్ది. అంతేగాని ఇప్పుడు సపోజు మొగోళ్ళే ఉన్నారండి, ఓకే, ఆడదాన్ని పెళ్ళి చేసుకొని ఇంకో ఆడవాళ్ళతో నువ్వు చెప్పకుండా పోయి పండుకొని అదే సేమ్ థింగ్ నీ భార్య చేస్తూకుంటావా నువ్వు? ఊకో. ఎందుకంటే నాకో రూలు నీకో రూల్ అంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్క్? ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్. యూనివర్సల్లా అట్లా పనిచేయదు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడున్న జనాలు అట్లా తయారవుతారు. మగపిల్లలేంది ఆడపిల్లలే ఇంకా చండాలంగా తయారవుతారు, ఆడముండలే ఇంకెక్కువ అవుతారు. అనొద్దు కానీ మగ పోరగాళ్ళు పాపం వాళ్ళ తప్పేం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎట్లా తయారైనంటే వల్గర్గా బిహేవ్ చేస్తున్నారు మగోళ్ళతోటి. దానివల్ల ఏంటంటే మొత్తము వాళ్ళ పాకెట్స్ మొత్తం అయిపోగొడుతుర్రు. వాళ్ళకు ఖర్చు అంటే వాళ్ళు సంపాదన ఉన్నా కానీ మగోళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటారు. దే ఆర్ పుట్టింగ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మెన్. దట్ ఈస్ ది రీజన్ వై ఈరోజు మెన్ ఆడవాళ్ళను కూడా ఓకే యూ ఎంజాయ్ ఇట్, ఐ ఎంజాయ్ ఇట్, ఓకే యూ ఆర్ ఫినిష్డ్, ఐఎమ్ ఫినిష్డ్, ఓకే ఐ డంప్ యూ, బాయ్ అని చెప్పేసి వేరే వాళ్ళతో పోతున్నారు. బికాస్ టుడే దే ఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, బికాస్ ఉమెన్ ఆర్ మోర్ ఈవిల్ దెన్ ది మెన్. ఇవాళ రేపు ఆడపోరగాళ్ళు మరీ చండాలంగా తయారైందండి. స్మోకింగ్లు, డ్రింకింగ్లు, అసలు మగ పోరగాళ్ళు అంటే అసలు వాళ్ళని తీసి పారేస్తున్నారు. మగోళ్ళేమో పిచ్చోళ్ళలాగా ప్రేమ చేసి దగ్గరకు వచ్చి దే ఆర్ యూజింగ్ ది టాక్సిక్ పీపుల్ అండ్ దే ఆర్ నాట్ రియలైజింగ్ దాట్ వాళ్ళు వాళ్ళ పూర్వజన్మల చెడ్డోళ్ళు అనేది వాళ్ళు రియలైజ్ కాలేకపోతున్నారు. ఎవరైనా చెప్తేనేమో వినరు. పేరెంట్స్కు చక్కగా తెలుస్తా కదా పొరగాళ్ళకి చెప్పేది. పేరెంట్స్కే చదువు లేనప్పుడు పిల్లలకి ఏం చెప్తారు వాళ్ళు? గట తగలబడుతుంది. అట్లుంటే లక్ష్మీదేవి ఇష్టపడదు. నీకు కావాలనుకుంటే గో చూస్ వన్ పర్సన్, గో అండ్ గెట్ మ్యారీ హర్, బీ హ్యాపీ విత్ హర్, లైఫ్ లాంగ్ చూసుకో, ముసలోళ్ళు కానీ అయిపోతుంది. కావాలంటే ఇష్టం లేకపోతే పో, ఇంకొకళ్ళని పెళ్ళి చేసుకో. అంతేగాని ఇంకొకళ్ళు ఉండి మళ్ళీ వేరే వాళ్ళతో పండుకుంటా వాళ్ళని వదిలేసి కూడా మొదటి భార్యను టార్చర్ పెడితే షీ ఈజ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. షీ ఈజ్ గోయింగ్ టు కర్స్ యూ అండ్ యూ ఆర్ గోయింగ్ టు పావర్టీ అండ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ జాబ్ అండ్ జైలు వేస్తారు. జైలు వేస్తే ఏమవుతుంది, మొత్తం అన్నీ సీజ్ చేస్తారు అకౌంట్లు మొత్తం. సో యూ విల్ గో టు ది పావర్టీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. కాబట్టి అక్కడ లా అనేది లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళను అట్లా చేస్తే లక్ష్మీదేవి ఇష్టపడదు, శాపం పెడుతుంది. బీ కేర్ఫుల్ విత్ దట్. ఓకే ఓకే. ఇష్టం అయిందేంది, ఇష్టం లేనిది చెప్పిన కదా. అబద్ధాలు ఆడడం ఇష్టం ఉండదు, హింస ఇష్టం ఉండదు,
ఇట్లాంటి పిచ్చి వేషాలు ఆల్కహాల్ అట్లాంటి చెడు అలవాట్లు ఉంటే దానికి ఇష్టపడదు. అంతేగాని పొద్దుస్తమానము ఓకే నేను గుళ్ళలోకి పోతా, నేను అమ్మవారికి ఈ వ్రతాలు చేస్తా, ఆ వ్రతాలు చేస్తా, వరలక్ష్మి వ్రతం చేస్తా, ఇంత ఖర్చు పెడతా, అంత ఖర్చు పెడతా, ఓ ఈమె ఇంత ఖర్చు పెట్టింది, ఆమె అంత ఖర్చు పెట్టిందని చేతులు కాళ్ళు ఇవి అవి కొని అన్న అవసరం లేదండి. అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టు, ఒక నువ్వులుండబెట్టు, దానికి చాలు. మీగడల గిత్త చక్కెర వేసి పెట్టు చాలు. దానికి ఏమో తిండి కావాలని మిమ్మల్ని ఏమో అడుగుతలేదు. ఆవురావురు అని బూకర్ దానిలాగా వచ్చి నేను తింటా నాకు పెట్టు అనుకుంటా వచ్చి ఏమి అడుగుతలేదు. అదేం బూకర్ది కాదు. దానికి మనసు మంచిగా ప్రశాంతంగా మంచి మనసు అయి ఉండాలి. మనిషి శుద్ధిగా ఇల్లు పెట్టుకోవాలి, నీట్గా సప్పుడు చేయక వాళ్ళ లైఫ్ ఏందో వాళ్ళు చూసుకొని ఎవరిని హాని చేయకుండా ఒకళ్ళకి హెల్ప్ చేయాలి, దానాలు చేయాలి. అప్పులు చేయకూడదు, ఒకళ్ళ దగ్గర నుంచి అప్పులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఆ మిస్టేక్ నాకు తెలియక నేను చేసినాను. అది కూడా మా నాన్న చెప్తే నేను చేసిన. సో యాక్చువల్లీ హీఈస్ ది వన్ ఈజ్ ఎ కల్ప్రిట్ హియర్, ఐఎమ్ నాట్. ఎందుకంటే బికాజ్ ఐ డిడ్ నాట్ నో. ఏంటంటే పెద్దోళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటాం కదా మనం. సో ఆఫ్టర్ ఈ పురాణాలన్నీ చదివినాక కొంచెం కొంచెం నాలెడ్జ్ పెరిగింది నాకు, కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నా. సో అది సంగతి. కాబట్టి హింస అట్లాంటివి నచ్చవు. న్యాయము ధర్మం లేకుండా అధర్మంగా అన్యాయంగా మోసాలు చేయడము ప్లస్ అట్లాంటివి చేస్తే దానికి ఇష్టం ఉండదు. అండ్ పైసలు మాత్రం చెడుకు ఖర్చు పెడితే మాత్రం షీఈస్ గోయింగ్ టు కర్స్ యూ. అండ్ పూజలకు వీటికి వాటికి ఎంత ఖర్చు పెట్టినావు, ఎన్ని పూజలు చేసినావు, ఎన్నిసార్లు నువ్వు ఒడిబియ్యం పోసినావు, ఎన్నిసార్లు నా గుడికి వచ్చినావు, ఎంత ప్రసాదం పెట్టినావు అనేది అది థింక్ చేయదు. నువ్వు బీదోడు ఆడ ఉన్నాడు, ఒక పిల్లగాడు ఏడుస్తున్నాడు, తీసుకుపోయి హోటల్లో నువ్వు ఇంత ఫుడ్ తినిపి ఓ 50 రూపాయలు, ఓ 100 రూపాయలు, ఓ 200, 300 ఇయ్యి, అది దాన్ని సంతోషపడుతుంది. ఒంటరిగా మాధవ సేవే మానవ సేవ అని. సో చేస్తే కృష్ణునికి చేసినట్టే. మీరు బీదోళ్ళకి ప్రేమ చూపించి ఇంత కూడు పెడితే కృష్ణునికి చేసినట్టే. ఆ లక్ష్మీదేవి సంతోషపడుతుంది, దాని భర్తనే కదా. కాబట్టి అట్లాగా ఉంటే దానికి ఇష్టం. ఓకే, ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు దానికి ఏమేమి ఇష్టము, ఏమేమి లక్ష్మీదేవి దగ్గర పెట్టాలి పూజా మందిరంలో అనేది చెప్పుకుందామండి. అది మీ ఇష్టము, మీకు కావాలనుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇదొకటి నేను చిన్నది కొన్నాండి. తులసి మొక్క అయితే కంపల్సరీ ఉండాలి కదా, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. నేను పెట్టలేదు ఎందుకంటే నాకు శ్రద్ధ పోయినప్పటి నుంచి అవి చచ్చిపోతున్నాయి. సో ఐ ఫీల్ లైక్ నా బిడ్డ లక్ష్మీదేవి అని మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను, కాబట్టి అది వచ్చినాక దాంతో పెట్టిస్తాను అనుకున్నా. కాబట్టి పెట్టలేదు, ఎందుకంటే ఎన్నిసార్లు పెట్టినా చచ్చిపోతుంది అది, అందుకని భయం అవుతుంది పెట్టట్లా. ఇదొకటి కొనుక్కోండి చిన్నది. అండ్ దీనికి ఏంటంటే క్యాండిల్ హోల్డర్ లోపల టీ లైట్ ఉంటుంది కదా, టీ లైట్ పెట్టాలి. అర్థమైందిగా? ఓకే, అదొకటి. సాలిగ్రామ్ ఇది ఓకే, కంపల్సరీ ఉండాలి. అండ్ తులసి చెట్ల కంపల్సరీ సాలిగ్రాము పెట్టండి. ఓకే, స్టోన్ పెట్టాలంటారు కానీ నార్మల్ స్టోన్ కాదు, సాలిగ్రామ్ పెట్టాలి. ఒక శంకు అనేది కంపల్సరీ తులసి చెట్టు దగ్గర ఉండాలి. అండ్ సాలిగ్రామ్ ఉండాలి కంపల్సరీ. కృష్ణునికి ఆరు విష్ణువుకి తులసి పెట్టండి, ఆ పూజ పనికిరాదనమాట, నువ్వు చేసిన పూజ కూడా పనికిరాదు. ఓకే, కృష్ణునికి అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అది కంపల్సరీ ఉండాలి. శంకు కంపల్సరీ ఉండాలి. అండ్ మీకు లక్ష్మీదేవి దగ్గర పెట్టాల్సినవి ఏమేంటియో చూపిస్తాను. ఓకే, ఇది నేను లక్ష్మీదేవి కొన్నా అండి. టెమోలో ఆర్డర్ చేసిన నేను 2 కొన్నాను, 2 కొన్నాను బాక్సులు. ఓకే, దీంట్లో 9 గ్రిడ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క గ్రిడ్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను. ఓకే, అవి దానికి కొన్న సుగంధ ద్రవ్యాలు ఏమేంటివి అండ్ దానికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు ఏమేంటి అనేది చూపిస్తాను మీకు. ఓకే, అప్పుడే 1/2 అవర్ అవుతుంది. అమ్మ, ఇది జవ్వాదు పౌడర్ అండి, ఇట్లుంటుంది. ఓకే, కనిపిస్తుంది కదా, జవ్వాదు పౌడర్.
స్మెల్స్ ఓ లవ్లీ స్మెల్. ఓ మై గాడ్, ఎంత మంచిగా ఉంటాయంటే ఈ స్మెల్ మొత్తం. ఇప్పుడు గుళ్ళలోకి పోతే మంచి స్మెల్ వస్తుంది చూసిరా, ఇదో యూజ్ చేస్తారు గుళ్ళల్లో. వెంకటేశ్వర స్వామి గుళ్ళ, తిరుపతిలో, లక్ష్మీదేవి మందిరంలో ఇవి యూజ్ చేస్తారు, అందుకే మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడు. ఈ పెద్ద కాస్ట్ ఏమి ఉండవు, 20-30 రూపాయలు ఉంటాయి అంతే. మా అంటే మ్యాక్సిమం 50 రూపాయల కంటే ఎక్కువ ఉండవు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 20 pounds స్పెండ్ చేసిన, ఎందుకంటే ఇక్కడ అన్ని వాడు ఇండియా నుంచి తెప్పిస్తాడు కదా, అందుకని కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నేను లిస్ట్లో పెడతాలేండి డిస్క్రిప్షన్ అన్నీ. ఓకే, ఇది పునుగు. ఓకే, ఇట్లా ఉంటుంది పునుగు, పిల్లి నుంచి తైలం తీస్తారనమాట, దాని చెమట. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇది పెద్ద వాసన ఏం రాదు, ఏందో జనాలు అంటారు మంచి వాసన వస్తుంది అంటే, బొట్టుగా వెంకటేశ్వర స్వామికి బొట్టులాగా పెడతారనమాట. ఓకే, ఇది జాస్మిన్ ఏమంటారు, అత్తర్. ఓకే, ఇది అరగజ అండి, అరగజ ఇట్లా నల్ల కాటికలాగా ఉంటుంది. ఓకే, అది దేవునికి మరి దేనికి యూజ్ చేస్తారో తెలియదు నాకు సరిగా. అరగజ. ఓకే, ఇంకోటేమో ఇది కుంకుమ, అది సారీ కస్తూరి. కస్తూరి ఇది మామూలుగా సెంటు, మీకు ఒకసారి సెంటుది షార్ట్ పెట్టిన చూడండి. కస్తూరి మామూలుగా రూహ్, ROOH, రూహ్ ఏ కస్తూరి అని దొరుకుతుంది. అది కస్తూరిది ఇది ఉంటుంది మామూలుగా ఏమంటారు అత్తర్ దొరుకుతుంది, అది చాలా మంచి స్మెల్ వస్తుంది, అదే వేసుకుంటాను నేను రోజు. ప్లస్ ఇదొకటి కస్తూరి, జస్ట్ గ్రాన్యూల్స్ లాగా ఉంటాయండి, ఇగో ఇట్లా నల్లగా గింజల్లాగా ఉంటాయి, ఈ డీర్ నుంచి తీస్తారనమాట. ఓకే, ఇదంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టము. ఓకే, ఇది ఆరెంజ్ కలర్ది, ఇదేమో ఆవు దగ్గర నుంచి తీస్తారంట. ఇది అమ్మాయి వెళ్ళి సత్తలేదు, ఇది వచ్చిందిలే. ఇవి ఆవు పిత్తాశయం నుంచి తీస్తారంట. ఓకే, ఆరెంజ్ కలర్ బాక్స్లో వస్తుంది, గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి, పెద్ద స్మెల్ ఏ ఉండదు, మంచిగా వెళ్ళేది స్మెల్. బట్ ఐ డోంట్ నో దేనికి యూజ్ చేస్తారో తెలియదు. ఓకే, బట్ దేవునికి అయితే ఇష్టం అంట, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి ఇష్టమైనవి చెప్తున్నాను. ఓకే, రైట్. ఈ అమ్మవారికి ఇష్టము గురిగింజ గింజలు కంపల్సరీ ఉండాలి. ఓకే, అండ్ కుబేరుంది ఒకటి విగ్రహం ఉండాలి కంపల్సరీ, అండ్ గురిగింజ గింజలు, తెల్లయి గవ్వలు, చిన్న గవ్వలు కనిపిస్తుందా? ఓకే, తొందరగా చూపిస్తా, ఇంతసేపు ఇగో ఈ చిన్న చిన్న గవ్వలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి, దానికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా అది ఒకసారి పెళ్ళి కాకముందు మొత్తం గవ్వలతోటి విష్ణుమూర్తిది ఒక విగ్రహం తయారు చేసి దానికి అతికిస్తుంది. సో అండ్ చూపిస్తాను మీకు పర్ల్స్. ఓకే, ముత్యాలు, ఇది కంపల్సరీ ఉండాలి, ఆల్చిప్ప. ఓకే, చిన్నది శంకు. ఓకే, ఇంకా చిన్న శంకులు చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, మీకు చూపించలేదు. శంకులు అండ్ ఆల్చిప్ప అండ్ ముత్యాలు దాంట్లో పెట్టినా. ఈ ఏమో అమ్మవారికి మామూలుగా మంగళసూత్రంలో కడతాం కదా మనం, మామూలుగా ఈ పగడాలు, తెల్ల పూసలు, నల్ల పూసలు అన్నీ కడతాం కదా దారానికి, అవి పూసలు.
ఇది ఏమంటారంటే ఇది ఏదో చైనీస్ది అనమాట. ఇది వేసుకుంటే చెడు రానియదు అని అంటారు. కానీ ఎవరైనా ఇట్లే అంటే గుడ్ లక్ వస్తుంది అని అంటారు, గుడ్ లక్ చార్మ్. బట్ థింగ్ ఏంటంటే ఇది కంపల్సరీ మూత్రం పోసేటప్పుడు అవి తీసేసి మళ్ళీ చేతులు కడుక్కొని మళ్ళీ వేయాలి. అండ్ దీన్ని కూడా కడగాలి. ఓకే, ఇది కొంచెం నిబంధనలు ఉంటాయి. ఇదేమో ఈవిలాయ్. ఓకే, అందరి దగ్గర పెట్టుకోండి. ఇది ఇంటికి ముందుకు ఒకటి పెట్టండి, అండ్ స్టడీ ఏరియా దగ్గర ఒకటి పెట్టండి, అండ్ మెడలు ఒకటి కట్టుకోండి కావాలనుకుంటే. ఆ కాలు కట్టుకున్న వెళ్ళే, ఎందుకంటే ఈవిల్ అయ్యి ఎవరైనా చెడు దృష్టిని తీసేస్తుంది అనమాట. ఓకే, ఇది కట్టుకున్నాకనే నాకు చెడు అనేది పోయింది, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా పోయినాయి దీనివల్లనే. ఓకే, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. దేవుడు చేసేది చేసిండు, బట్ ఇది కూడా పనికి వస్తుంది. ఓకే, ఇవి తామర విత్తనాలు. ఇవి గోమతి చక్ర ఇట్లుంటాయి. ఓకే, ఇవి అమ్మవారికి ఇష్టము. ఓకే, ఇది సెకండ్ బాక్స్. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. దాంట్లో కర్పూరం పెట్టినండి, కర్పూరం బిళ్ళలు. ఓకే, ఇంకో దాంట్లో కావాలనుకుంటే గోల్డ్ పెట్టించుకోవచ్చు. నా దగ్గర పైసలు లేవు కాబట్టి గోల్డ్ ఏం లేదు, జస్ట్ మామూలు పువ్వే కొన్నా ఇట్లా. ఓకే, పద్మం. ఇంకో దాంట్లో కాయిన్స్ పెట్టిన. ఓకే, ఇవి మన ఏమంటారు ధూప్ స్టిక్స్. ఓకే, పోక చెక్కలు, అది సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా యూస్కి వస్తుందని ఇచ్చిన. అండ్ ఇంకోటి దవాంగము ఉంటుందండి, నేను మర్చిపోయిన తేవడము. ఇప్పుడే చూపిస్తా, ఒక్క నిమిషం. నేను మీకు ఆడికే తీసుకుపోయి చూపిస్తా. ఇంకోటి నాకు మర్చిపోయినది కుంకుమ పువ్వు, చెప్పలేదు మీకు. ఓకే, మీకు ఆడికే తీసుకుపోయి చూపిస్తా. మరి దీంతో అయిపోతుంది, ఇక మళ్ళీ మర్చిపోతుంది. దవాంగం అది పౌడర్ ఉంటుంది, అది మంచి స్మెల్ వస్తుంది. దాంతో ఏంటంటే ఈ ధూప్ స్టిక్స్ చేసేటప్పుడు మామూలుగా సాంబ్రాణి ధూపం ఉంటుంది కదా, సాంబ్రాణి ధూపం ఒకటి పెట్టాలి, ప్లస్ ధూప్ స్టిక్స్ది అదొకటి పెట్టాలి. చూపిస్తా. ఏడున్నది ఇది మీకు తెలుసు కదా, నేను చూపించిన కదా అప్పుడు బియ్యం పోసేటప్పుడు. అదే కుంకుమ పసుపు అవన్నీ పెట్టి. సరే, దవాంగంగా దశాంగం ఇదండి, దశాంగం పౌడర్. స్మెల్స్ లవ్లీ, చాలా బాగుంటుంది స్మెల్. ఇదొకటి అసలు జవ్వాదుది అయితే మంచి స్మెల్ వస్తుంది, జస్ట్ పరిమళాలు మొత్తం ఇల్లంతా. ఇప్పుడు ఈవెన్ ఈ దవాంగం పౌడర్, ఈవెన్ మీరు ఇల్లు తుడిచేటప్పుడు కూడా కొంచెం దాంట్లో నీళ్ళలో వేసేసి సాల్ట్ వేస్తే కూడా అమ్మవారు అట్రాక్ట్ అవుతుంది. జస్ట్ మీకు చెప్దామని చూపిస్తున్నా. దశాంగం పౌడర్ అంటారు. ఓకే, నేను అన్నీ పెడతాను మీకు లిస్ట్లో. అగరబత్తి. ఓకే, హోల్డర్ లోపల అగరబత్తీలు ఉన్నాయి, తెద్దాం అనుకుని మర్చిపోయినా. పసుపు కొమ్ములు. ఓకే, ఈ బాక్సు టెమోలో కన్నా అండి, ఇట్లాంటిది మంచిగా ఉంటాయి, ఇట్లాంటివి పెట్టుకుంటాను కానీ తెచ్చిన అనమాట.
వడ్లు కంపల్సరీ ఉండాలి పూజ సామాగ్రిలా. విభూది ఓకే, ఇంటి ముందు వేయండి. ఎప్పుడన్నా ఏదన్నా నీకు హెల్త్ మంచిగా లేకున్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ విభూది తీసుకుంటే మంచిది. ఓకే, ఇది పసుపు, కస్తూరి పసుపు. ఓకే, కుంకుమ. ఓకే ఓకే అండి, బాయ్. ఇంకా అంతే. ఓకే అండి, సీ యూ, బాయ్.